మన సింగిల్స్ కోసం ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటది. అమేజింగ్ అయితే ఉంటది. కొంచెం 3D టైప్‌లో అయితే ఉంటది. ఒకసారి వీడియో అయితే చూసేయండి మీరు. తర్వాత ఎలా చేసుకోవాలనేవి మనం వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకు నా స్టేటస్ సింగిల్ మారలా నా వైపు ఓకే. డెమోని చూశారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను సౌండ్ అంతగా వినిపించలేను. ఎందుకంటే మనకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి నేనంతా వినిపించలేకపోయాను. కాబట్టి మీరేం చేస్తారంటే టెలిగ్రామ్‌లో నేను లింక్ ఇచ్చాను. లేకుంటే బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో నేను ఫుల్‌గా పెట్టాను. లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే అక్కడ వెళ్లి చూడండి. సౌండ్ తోటి చాలా బాగుంటది. మన టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంచాను. అక్కడ వెళ్లి చూసేయండి. ఇప్పుడు మీకు అనేది ఇక్కడ మీకు టెంప్లెట్ ఇస్తాను. ప్లస్ ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఇవన్నిటి కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్‌లోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ మీకు టెంప్లెట్ కోసం అయితే టెంప్లెట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నిటి కోసం ఇక్కడ సెర్చ్ చేయండి గూగుల్‌లో. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తది. ఈ సైడ్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతది. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటది. సెర్చ్ బార్‌లో సేమ్ టైప్ చేయండి మీరు. టీకే 284 అని టైప్ చేస్తే మనకు ఈ థంబ్‌నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ప్రాజెక్ట్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎలైట్ మోషన్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో అనేది. ఇప్పుడు ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఏదో ఒక మెయిల్ అడుగుతుంది. మెయిల్ అడిగిన తర్వాత అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లింక్ యూజ్ చేసుకున్న వాళ్ళు 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేస్తాం అనుకుంటే ఎక్స్ఎంఎల్ డౌన్లోడ్ చేసుకోవాలి, 2 ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి, సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాంగ్ అనేది మీకు అక్కడ ఉండదు. ఎందుకంటే నేను సాంగ్ అక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఎక్కడ రాదు సాంగ్ అనేది. కాబట్టి నేను సాంగ్ కూడా ఇస్తున్నాను. ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తే సాంగ్ కూడా ఇవ్వాల్సిందే కాబట్టి సాంగ్ కూడా ఇస్తున్నాను మీకు. మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నేను ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు నాకైతే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఎలాంటి ఇన్పుట్ ప్రాబ్లమ్ గానీ, ఎలాంటివి ఉన్నా గానీ మన డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అనేది ఒక వీడియో లింక్ అది. ఆ వీడియో చూడండి. మీకు ఈజీగా అర్థమవుతది. ఇన్పుట్ ప్యాకేజ్ ఎలా వస్తే ఏం చేయాలి, ఏంటనేది డీటెయిల్‌గా చెప్పాను మీకు. ఇక్కడ మీకు కొంచెం వెరిఫికేషన్ అవుతది లింకు. వెరిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ లింక్ అనేది వస్తది చూడండి. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ వచ్చింది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అయితే అయిపోతది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టైమ్‌లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ ఇంకోటి ఏం చేయాల్సింటే మీకు 2 ఫోటోస్ పెడదాం అనుకుంటున్నారు కదా! ఆ 2 ఫోటోస్ ఏ ఫోటోస్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోస్ అనేది మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ప్లే స్టోర్‌లో మీకు ఫోటో యాప్ అనేది ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్ అనేది. ఆ ప్లే స్టోర్‌లో వెళ్ళి అక్కడి నుంచి అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను చూపిస్తా చూడండి. ఫోటో రూమ్ యాప్ నేను ఓపెన్ చేస్తున్నా. ప్లే స్టోర్‌లో ఉంటది. అక్కడికి వెళ్లి చూడండి. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఫోటో రూమ్ యాప్ నాకైతే డైరెక్ట్‌గా ఓపెన్ అయింది కాబట్టి మీకు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి మీ మెయిల్‌తో లాగిన్ అవ్వమంటది. మెయిల్‌తో అయితే లాగిన్ అయిపోండి. దాని తర్వాత మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఇక్కడ ఫోటోస్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఏదో ఒక మీది ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో అనేది మీకు యాడ్ చేసి చూపిస్తా. అంటే ఈ ఫోటో ఉందనుకోండి ఎగ్జాంపుల్‌గా నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. మీ ఫోటో అనేది పెట్టుకోండి. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే మీకు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతది. కొంచెం ఇంటర్నెట్ బట్టి ఉంటది మీకు. ఎందుకంటే ఇంటర్నెట్ కొద్దిగా స్లో ఉంటే కనుక మీకు కొంచెం లేట్ అనేది అవ్వచ్చు. కాబట్టి ఇంటర్నెట్ బట్టి మీకు ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతది. ఇప్పుడు చూడండి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతది మీకు. 1 మినిట్. ఇప్పుడు చూశారు కదా! ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ కింద ట్రాన్స్‌పరెంట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యి ఉంటది. ఒక్క నిమిషం నాకు ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉంది. అందుకనే ఇక్కడ రావట్లేదు. 1 మినిట్ 1 సెకండ్ మీకు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటది కింద. దాన్ని క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. నాకు ఇంటర్నెట్ కొద్దిగా స్లో ఉంది కాబట్టి మీకు కొంచెం స్లో అవ్వచ్చు. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేయగానే మనకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఫోటోని అయితే యాడ్ చేసి చూపిస్తా. ఈ ఫోటో నేను కదా మనం డౌన్లోడ్ చేసింది. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతది. మీరు ఏదో ఒక ఫోటో మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ఆ ఫోటో మీద అయితే ట్యాప్ చేస్తున్నా ఇలాగైతే చూడండి.
ఇక్కడ మీకు ఫోటో అనేది ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా అయిపోతుంది. మీ ఇంటర్నెట్ బట్టి ఉంటుంది. కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంటే కనుక మీకు కొంచెం లేట్ అనేది అవ్వచ్చు. కాబట్టి ఇంటర్నెట్ కొంచెం స్పీడ్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మీకు కింద వచ్చేసి ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయి డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ ఇక్కడైతే ఇప్పుడు మీకు ఫోటో డౌన్లోడ్ సేమ్ అలానే 2 ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చూపిస్తే చూడండి. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ కెమెరా పక్కా ఆన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే అక్కడ కెమెరా లేకపోతే కరెక్ట్ లుక్ ఉంటుంది మీకు. కాబట్టి అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోవాలి. కింద ఒక PNG ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ రైట్ని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు రిమూవ్ చేసుకున్నారు కదా బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను ఇదే ఫోటో కదా యాడ్ చేసింది. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే మనకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఒక్క నిమిషం వెయిట్ ఫర్, కొంచెం నాకు ఇంటర్నెట్ కొద్దిగా స్లో ఉండడం వల్ల నేను బ్యాక్ వెళ్ళి వస్తున్నా. ఒక్క నిమిషం ఉండండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి కింద ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది కదా, ఇప్పుడు మీరు రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. మనం ఇదే కదా ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. దీని మీద ట్యాప్ చేయండి, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ ఫోటో అనేది కరెక్ట్గా అయితే చేసుకోవాలి. ఇక్కడ మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ XY ఉంటుంది. ఇలా మీరు XYతో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒక జూమ్ తగ్గిద్దామన్నా కూడా కింద ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఉంటుంది. సైడ్కి మనకు రైట్ సైడ్ అనేది మనకు ఒక థర్డ్ ఆప్షన్లో కింద ఇక్కడ మీకు ఈ విధంగా అవుతుంది. జూమ్ అవుట్ అని ఉంటుంది. మీరు కొంచెం జూమ్ తగ్గిద్దామన్నా కూడా మీకు కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. దాంతో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ XYలోకి వచ్చేసి ఇలా అయితే మీరు కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా అయితే వచ్చేసింది మీకు. ఈ ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మనకు రెండో ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో అనేది కూడా మీరు సేమ్ ఈ విధంగానే రీప్లేస్ పెట్టుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా మళ్ళీ చూపిస్తున్నా. ఫోటో మీరు ట్యాప్ చేయండి, మళ్ళీ కలర్ ఫిల్లోకి స్టార్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ ఫోటోస్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది మళ్ళీ రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటోనే ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీరు ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా అయితే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా మీకు రీప్లేస్ అయిపోయింది. ఇలా మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ అనేది పెట్టుకోవాలి. మీరు కరెక్ట్గా అయితే సెట్ అయింది. మీరు కూడా సేమ్ ఈ విధంగానే రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు XML ఫైల్ యూస్ చేద్దాం అనుకుంటే XML ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మీకు టెక్స్ట్ ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందంటే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్ని మీ దగ్గర ఉన్న ఫాంట్స్ ఉంటుంది. మీకు కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే కింద వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫాంట్స్ అన్ని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరైతే మీకు నచ్చిన ఫాంట్ వేసుకోవచ్చు. లేదు నేను ఇచ్చినది కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేశారు కదా ఫాంట్, ఈ ఫాంట్ అనేది ఇక్కడైతే ఉంటుంది మీకు. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడైతే ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సింపుల్ అది ప్రాసెస్. ఇప్పుడు మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసేయండి. ఇంకా మీకు గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు టెంప్లెట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు టెంప్లెట్స్ ఉంటుంది కింద, టెంప్లెట్స్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు XML ఫైల్ అప్లోడ్ XML ఫైల్ పక్కన అప్లోడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ XML ఫైల్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది మీకు. XML ప్రాజెక్ట్ 15 అని ఉంది కదా, అక్కడ 16 అని ఉంటుంది. ఇక్కడ 15 ఉంది కదా, అది 16 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత అక్కడ డైరెక్ట్గా మనకు ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అయితే అక్కడైతే వెళ్ళి చేయండి. ఇప్పుడు మీకు సేమ్ అదే ప్రాసెస్, ప్రాజెక్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమో అక్కడైతే చేసుకోండి. సేమ్ ప్రాసెస్, అంతేం ఉండదు. ఇలా మీరైతే చేసుకోండి. దాని తర్వాత పైన 6 మార్క్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక సాంగ్ లేకపోతే సాంగ్ కూడా అక్కడ యాడ్ చేసుకోండి. సాంగ్ ఇచ్చాను కదా, అది డౌన్లోడ్ చేసుకోండి, అక్కడైతే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.